దుర్వినియోగం కాకుండా శాసనసభను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రతిపక్షం అక్కడ లేదని చెప్పేసరి మేమే మా ఇష్టం ఉన్నట్టు నడుపుకోలే, రూళ్ళు అన్వయింపజేసుకుంటూనే ప్రతిపక్ష ఇవాళ శాసనసభ నడుపుతున్నటువంటి పరిస్థితి. నేను బడ్జెట్ సమావేశాలు కూడా కరెక్ట్గా 1 గంట క్లోజ్ అవ్వాలన్నాను. బడ్జెట్ అంతా చక్కగా విపులంగా జనరల్ బడ్జెట్ అనుకున్న టైంకి అయింది, అగ్రికల్చర్ బడ్జెట్ అనుకున్న టైంకి అయింది. బడ్జెట్ కూడా ఎక్కడ నిబంధనల దాటి వ్యవహరించినటువంటి తీరులేదు. బడ్జెట్లో అంశాలన్నీ కూడా తదానుగుణంగా ఆయా అంశాలకు పరిమితమయ్యే మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫ్రీ అసెంబ్లీ కింద ఉన్నప్పుడు మన ఇష్టం మాట్లాడుకుంటా పోతాం. ఆ విధానం కాకుండా సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కానీ, అతను ఉపన్యాసాలు కానీ చూస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ చాలా చక్కగా విపులంగా విపదీకరించి 1 by 1 చెప్పినటువంటి పరిస్థితి. ఇంకో కొత్త సాంప్రదాయాన్ని ఒకదాన్ని ఇవాళ మా స్పీకర్ గారు ప్రవేశపెట్టారు. ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో ఒక ½ an hour ఒక్కొక్క స్కూల్కి టైం ఇచ్చాడు. వచ్చిన వాళ్ళకల్లా 100-50 మందో వస్తున్నారు, వాడు పైన కూర్చుంటున్నారు, ఈ శాసనసభను చూస్తున్నారు. ఏంటంటే చదువుల దగ్గర నుంచే నాయకత్వ లక్షణాలు రావాలి, శాసనసభ విధి విధానాలు తెలుసుకోవాలి అనేటటువంటి ఒక చక్కని ఆలోచన చేసి స్పీకర్ గారు ఇవాళ ఆ రకంగా వస్తానన్నటువంటి వాళ్ళందరినీ కూడా రోజు రావడం, 4-5 స్కూల్స్ అలా ఇప్పటికి 3 రోజులు బట్టి కూడా జరుగుతుంది. మళ్ళీ వాళ్ళందరితోటి స్పీకర్ వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళంతా అందరూ కలిసి గ్రూప్ ఆఫ్ ఫొటోస్ స్కూల్ వైజ్ అంటే ఒక నూతన ఒరవడిని కూడా సృష్టించి వాళ్ళ శాసనసభను సమర్థవంతంగా చక్కగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి.